రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యేగా అంటూ గత వైసీపీ హయాంలో అనేక అవమానాలకు గురై తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా మాదిగ జాతి అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాదిగ మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరిగుంట్ల రమేష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద సస్పెండ్ అయిన రామకృష్ణ ఫ్లెక్సీపై చెప్పులతో కొడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కుమ్మరిగుంట్ల రమేష్ మాట్లాడుతూ దళిత మహిళ ఒక మాజీ ఎమ్మెల్యేను కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు రమేష్ కుమ్మరిగుంట్ల, మాదిగ మహానాడు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరైతే సస్పెండ్ అయిన రామకృష్ణ జడ్జిగా కొనసాగించాడు, కొనసాగించిన అతను ఉండవల్లి శ్రీదేవి గారిని ఎలా పడితే అలా పచ్చి బూతులు తిడుతూ, ఒక మహిళని కూడా చూడకుండా ఎలా పడితే అలా హీనాతిహీనంగా మాట్లాడి ఆవిడను కించపరుస్తూ, ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఈ రామకృష్ణ అనే ఒక మాజీ జడ్జి ఇతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. శిక్షించడమే కాకుండా ఇతన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఇతన్ని తక్షణమే కంపల్సరీ బహిష్కరించాలి. బహిష్కరించి ఇతన్ని ఇలాంటి వాళ్ళ వల్ల మహిళల పట్ల అగౌరవపరుస్తూ లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తున్నారు. కంపల్సరీ ఇతన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద కంపల్సరీ చర్యలు తీసుకునే విధంగా వారు తక్షణమే యాక్షన్ ప్లాన్ చేయాలని మా మాదిగ మహానాడు తరఫున తెలియపరుస్తున్నాము. మరియు ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారో ఆవిడ వైసీపీలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడుతూ ఆ బాధలన్నీ దిగమింగుకొని కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీలో కొనసాగారు. టీడీపీ పార్టీకి ఎంతో సేవ చేసి పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఆవిడికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆవిడ మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, కంపల్సరీ ఇలాంటి చర్యలు కనుక ఇంకోసారి ఎవరైనా అవాకులు చవాకులు పేలితే కంపల్సరీ వారి ఇల్లు ముట్టడిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. కంపల్సరీ ఇదే చర్య కొనసాగితే మాత్రం వాళ్ళ ఇల్లు ముట్టడిచ్చి కంపల్సరీ మేము దాడులు తెగబడతామని ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాము. జై మాదిగ.